జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్ రాయవరం మండలంలో పర్యటించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రైతన్నల ఆనందోత్సవాల్లో నేను సైతం అన్న మంత్రి. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ నేత శైలజానాథ్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అత్యుత్సాహం చూపిస్తుందని ఆరోపణ. విశాఖ ఎంపీ సహా పలువురు జిల్లా టీడీపీ నాయకులపై మండిపడ్డ సిపిఎం నాయకులు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభ్యున్నతిని పట్టించుకోవడం లేదని ఆరోపణ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ముందుగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ట్రాక్టర్పై కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున రైతులతో కలిసి అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ర్యాలీ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు సంబర సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుకు కష్టం కలగకుండా చూసే విధంగా 20,000 రూపాయలు అందజేసే కార్యక్రమం అన్నదాత సుఖీభవ కార్యక్రమంను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. డ్రోన్ల ద్వారా పిచికారీ చేసుకునే విధంగా 10 లక్షల రూపాయల విలువ గల డ్రోన్ 2 లక్షలకే అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అంతర్ పంటలకు కూడా సబ్సిడీ అందజేస్తున్నారని, మొదట విడతగా 7,000 రూపాయలు అందజేస్తున్న ప్రక్రియ మొదలైందని పేర్కొన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని, పలు పరిశ్రమలు ఏర్పాటు చేసి 5 నెలల్లో మహిళలు ఎవరూ ఖాళీగా లేకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉచిత బస్సు పథకం ఈ నెలలో ప్రారంభం చేస్తున్నారని, బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని, బాడీ 1 కెమెరాలు కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. అనంతరం శ్రీనిధి 50 లక్షల చెక్కును మహిళలకు అందజేశారు. దీనికి ప్రత్యామ్నాయంగానే ఈ రోజు మన నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ ఈ రోజు అక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం కానీ, ఆసక్తిని ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం కానీ, రాబోయే కాలంలో మహిళలకి సంబంధించి ప్రత్యేకంగా ఉపాధి కల్పించడానికి ఒక టాయ్స్ ఫ్యాక్టరీయా లేకపోతే ఒక సంబంధించి ఒక డిజైనర్ ఫ్యాక్టరీ ఏదైతే తీసుకురావడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు మేము ముందుకు నడిపిస్తున్నాం. నాకు ఒక 4 నెలల నుంచి 5 నెలల టైం ఇవ్వండి. డెఫినెట్ గా మన నియోజకవర్గంలో ఆడవాళ్ళు ఎవరు కూడా ఖాళీగా లేకుండా ఏదో ఒక ఉపాధి బయటికి వెళ్ళి ఏదో ఒక రకంగా నెలకు 10,000 15,000 సంపాదించుకునేటట్టుగా ఏర్పాటు చేయడానికి నేనైతే ముందుకు నడుము కట్టుకున్నా. డెఫినెట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది నేను చేయించబడదు, ఎందుకంటే ఇది నా బాధ్యత. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హరే కృష్ణ మూవ్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు వెల్లడించేందుకు సంస్థ ప్రతినిధులు శ్యామ మాధవ దాస, యధురాజ దాసలు స్థానిక విజయ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభోగంగా వేలాది మంది భక్తుల నడుమ జరుపుకోవడం జరుగుతుందని, 2023 సంవత్సరం నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తుల సౌకర్యార్థం హరే కృష్ణ మూవ్మెంట్స్ వారు 2 ప్రదేశాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విశాఖ మహానగరంలో భక్తుల సౌకర్యార్థం ఆగస్టు 15, 16, 17 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మధురవాడ, ఆనందపురం, భీమునిపట్నం భక్తుల సౌకర్యార్థం ఐఐఎం రోడ్లో గంభీరం గ్రామంలో అదే తేదీల్లో జరపనున్నట్లు వెల్లడించారు. 17వ తేదీ చివరి రోజు వ్యాసపూజ, నందోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వేడుకల వివరాలను వెల్లడించారు. ఇది ఒక ఉత్సవం కాకుండా ఈ కృష్ణాష్టమి అనే ఒక ఉత్సవం మనం భగవంతుడికి ఏ విధంగా కనెక్ట్ కావచ్చు, ఏ విధంగా ఆయనతో మనం సంబంధం పెట్టుకోవచ్చు అనేది మనం ఆ కృష్ణాష్టమి 3 రోజులు మనం తెలియపరుస్తాం. నెంబర్ 1 ఏ విధంగా తెలియపరుస్తాం? నెంబర్ 1 హరినామ జపం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క నామం ద్వారా మనం భగవంతుడితో సంబంధం పెట్టుకుంటాం. ఇంకొకటి నెక్స్ట్ లోపలికి వెళ్తే భగవంతుని యొక్క దర్శనం, ఆ దర్శనం ద్వారా భగవంతుడితో సంబంధం పెట్టుకుంటాం. నెక్స్ట్ మహాప్రసాదం, ఈ ప్రసాదం స్వీకరించడం ద్వారా అదొక సంబంధం భగవంతుడితో పెట్టుకున్నాం. సో ఈ విధంగా భగవంతునితో సంబంధం మనం హరినామ జపం ద్వారా, దర్శనం ద్వారా, ప్రసాదం ద్వారా,
అలాగే కన్నుకి మనకు అభిషేకం, మహాభిషేకం 16వ తారీఖు రాత్రి 9:30 గంటలకు మహా అభిషేకం జరుగుతుంది. భగవంతుడు పుట్టినటువంటి గడియల్లో 12 గంటలకు అర్ధరాత్రి మహామంగళారతి జరుగుతుంది. సో కళ్ళతో ఇదొక సంబంధం భగవంతుడితో. చూడండి, కృష్ణాష్టమి మొత్తం ఒక ఉత్సవమే కాకుండా అనేక విధాలుగా భగవంతుడితో మనకు సంబంధం ఏర్పరచుకోవడమే ఈ కృష్ణాష్టమి. సో దీంట్లో మేమొక్కడమే కాకుండా విశాఖ వాసులందరినీ కూడా దీంట్లో కలుపుకోవాలనేది మా యొక్క అభిమతం. కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం వాసులు తెలియజేసుకుంటేమనగా ఆగస్టు 15, 16, 17 2 ప్రాంగణంలో గంభీరంలోని మా హరే కృష్ణ వైకుంఠం మందిర ప్రాంగణంలో, అలాగే గాదిరాజు ప్యాలెస్ ఎంబీపీ కాలనీ 2 చోట్ల ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. సో విశాఖ వాసులందరూ విచ్చేసి దర్శనం చేసుకొని, నామజపం చేసుకొని, ప్రసాదం తీసుకొని భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ ద్వారా మేము తెలియజేసుకున్నాం. మనం చేసినట్టు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఒకటేమో మన యొక్క హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో, రెండోది గాదిరాజ్ ప్యాలెస్లో, 2 చోట్ల కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ ఉత్సవాల్లో ఏంటంటే 3 రోజులు కూడా వచ్చిన ప్రతి భక్తుడు కూడా భగవంతుడు హరినామ జపం చేస్తారు. తర్వాత భగవంతుడు చిన్నపిల్లవాడుగా ఆవిర్భవించాడు కాబట్టి ఉయ్యాలలో భగవంతుడు ఉరలాడుతూ ఉంటాడు. వచ్చిన భక్తులందరూ కూడా భగవంతునికి ఉయ్యాల సేవ చేయొచ్చు. దాంతోపాటు మన విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రముఖ గాయకులచే భగవంతుని యొక్క భజనామృతం అనేది ఉంటుంది. రకరకాల మండపక శారద గారు, లేకుంటే కనుక వెంకట ద్వారం త్యాగరాజు వాళ్ళ బృందం చేత, సరస్వతి విద్యార్థి గారు, ఇలా రకరకాల ప్రముఖమైనటువంటి గాయకులచే భగవంతుని యొక్క నాద నీరాజనం, దాన్ని మనం భగవంతునికి పాటలు పాడి భగవంతునికి ప్రసన్నం చేస్తారనమాట. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నట్లు ఆ పార్టీ విశాఖ జిల్లా పార్టీ కార్యదర్శి ఎస్కే రెహమాన్ వెల్లడించారు. రాష్ట్ర మహాసభల్లో విశాఖపట్నం జిల్లా సమగ్ర అభివృద్ధి, పార్టీ చేపట్టాల్సిన చర్యలపై చర్చించి రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలతో కలిసి సిపిఐ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వారికి ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వ భూములను పంచుతోందని ఆరోపించారు. నగరంలో 1000 కోట్ల విలువైన బీచ్ రోడ్ని 14 ఎకరాల భూమిని లూలుకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. తక్షణమే లూలుకు ఇచ్చిన భూమి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలోని నవరత్న సంస్థల్లో విశాఖ ఉక్కు కర్మాగారానికి కాకుండా ప్రైవేటు మిట్టల్ సంస్థకు బొగ్గు గనులు ఇవ్వాలని జిల్లాలోని ప్రజా ప్రతినిధులు కేంద్రాన్ని కోరడం దుర్మార్గమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ మరింత గట్టిగా పోరాడుతోందని పేర్కొన్నారు. చేయడం అనేది జరిగింది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో భూములు అనేవి లూలు కంపెనీకి బీచ్ రోడ్లు ఉన్న 13 ఎకరాల 74 సెంట్లు అనేది కారు చౌక్గా ఈరోజు మన కూటమి ప్రభుత్వం అనేది కట్టబెట్టడం అనేది జరిగింది. ఏదైతే మీ ఆ ఒప్పందం చేసుకున్నారో ఒప్పందాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఏదైతే సౌత్ ఈస్ట్ రైల్వే అనేది ఏదైతే ఉందో ఆ రైల్వే సంబంధించి ఇంతవరకు కూడా విధి విధానాలు అనేవి అంటే అక్కడ దారపాలు నుంచి ఆర్లో అంతా కూడా రైల్వే జోన్ అనేది ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు కూడా దాని మీద ఏదో శంకుస్థాపన చేశారు తప్ప దాన్ని ఇంత స్పీడ్గా కూడా ఇంతవరకు లేదు. కాబట్టి ఉన్నదాన్ని ఏదైతే ఉందో కొన్ని ఆ రైల్వే జోన్కి సంబంధించి ఏదైతే ఉందో సత్వరమే తొందరగా దాన్ని పరిష్కారం చేసి ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తులకు సంబంధించి ఉన్నదానికి సంబంధించి ఉద్యోగాల కల్పనకు సంబంధించి యుద్ధ ప్రాతిపాదిక మీద 9,138 కోట్లతోటి ఈ యొక్క ఏదైతే ఉందో రైల్వే జోన్ని తొందరగా దాన్ని ఏర్పాటు చేయాలని విశాఖ ఉక్కు ఆంధ్రులక్కనే ఆనాడు ఒక సెంటిమెంట్తో పోరాటం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు వాడికి కట్టబెట్టడానికి 4 సంవత్సరాల పైచిలకైనా దాని మీద ఎంపీలు మాట్లాడకపోవడం. రెండోది మిత్తల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు ఎంపీలుగా ఉన్న ఒక మినిస్టర్గా ఉన్న మరి వీళ్ళంతా ఒక 7గురు వెళ్ళి కలిసి మిట్టలు సంబంధించి ఏదైతే నక్కపిల్లిలో పెడుతున్నారో దానికి సంబంధించి ఈరోజు గనులు ఇమ్మని అడుగుతున్నారు. విశాఖ ఉక్కు గనులు ఇమ్మని ఇంతవరకు కూడా అడగలేదు. అంత దౌర్భాగ్యంగా ఇక్కడ ఉన్న 7గురు ఎంపీలు కూడా కలవడం అనేది కుమారస్వామిని ఆ స్టీల్ మినిస్టర్ని కలవడం అనేది చాలా దుర్మార్గం చేయాలి. దాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక పక్క నుంచి సంపద సృష్టిస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ సృష్టిస్తే రెండో ప్రక్క నుంచి పెట్టుబడి పార్టీలు భూజవ పార్టీలు వాళ్ళు కొన్నటువంటి అవకాశాన్ని ప్రజలకి
అందివచ్చినటువంటి సంపదని, వారసత్వ సంపదని వాళ్ళు ఖాళీ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని కమ్యూనిస్ట్ పార్టీ ఒంగోలులో భవిష్యత్తులో అవినీతికి వ్యతిరేకంగా ఇప్పుడు బూజో పార్టీలు అవలంబిస్తున్నటువంటి కుబేరులు ఈరోజు దొంగలకి, గుజరాతీ దొంగలకి, అదానీ అంబానీ లాంటి దొంగలకి ఒక పక్క గాడివెలు సొంతం చేస్తున్నారు, రెండో పక్క నుంచి సముద్రాలని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అందువల్ల దానికి వ్యతిరేకంగా రాబో రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తారని చెప్పేసి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారాగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖపట్నం నగరంలో ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట జిల్లా కార్యదర్శి యు నాగరాజు జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ భారత దేశ స్వాతంత్రం మా జన్మ హక్కు అని, ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ తెల్లదొరలను తరిమికొట్టడం కోసం ఆవిర్భవించిన సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు. ఆగస్టు 12, 1936న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయం ఆవిర్భవించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పోరాటం నిర్వహించి నేటికి 90 సంవత్సరాలు కావస్తుందని తెలియపరిచారు. విద్యార్థుల హక్కులు కాలరాస్తున్న జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశ స్వతంత్ర సంగ్రామ కాలంలో పుట్టినటువంటి ఏకైక విద్యార్థి సమాఖ్య అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భారతదేశానికి బ్రిటిష్ దాస్య సుంకలాల్ని తెంచడం కోసం విద్యార్థి లోకాయాన్ని సమాయత్తపరిచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాల్లో ముందుండి సాధించినటువంటి ఏకైక విద్యార్థి సమాఖ్య ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమాఖ్య మాత్రమే. ఈరోజు విశ్వవిద్యాలయాలు, విద్యా వ్యవస్థ అంతా కాషాయీకరణ అవుతున్న నేపథ్యంలో కాషాయీకరణకు వ్యతిరేకంగా ఈరోజు శాస్త్రి గారి విద్యా విధానం కాదు ఈ దేశానికి కావాల్సింది, శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నటువంటి ఒక బలమైన దృఢ సంకల్పంతో పోరాటం చేస్తున్నటువంటి జెండా ఏదైనా ఉంది అంటే అది ఏఐఎస్ఎఫ్ జెండా మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యా వ్యవస్థను పూర్తిగా తప్పుదావ పట్టించే పద్ధతుల్లోనే అనేక నిర్ణయాలు చేస్తూ ఉన్నది. విశ్వవిద్యాలయాల్లోకి విద్యార్థి సంఘాలని కూడా అనుమతించినటువంటి పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి జీవోల్ని తీసుకొని వచ్చింది. దీన్ని తీవ్రంగా మేము ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. మిస్టర్ లోకేష్ గారు, మంత్రి గారు, మీరు ఆలోచించండి. మీకు రాజకీయాల్లో ఉన్నటువంటి మీ రాజకీయ పార్టీకి ఒక అనుబంధ విద్యార్థి సమాఖ్య ఉంది. వాళ్ళు ఈ సంఘంలో పనిచేస్తున్నారా లేదా, వాళ్ళు ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారా లేదా అని మేము మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాం. మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేము. మేము ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచనలతో పుట్టినటువంటి ఏఐఎస్ఎఫ్ అనే సంస్థ ఈ దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘంగా అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి ఈ సంస్థను విద్యాలయాల్లోకి రానివ్వకుండా మేము అడ్డుకుంటామనే చర్యల్ని మేము ప్రతిఘటిస్తాం. రానున్న రోజుల్లో మీ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యాశాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 30% నిధులు కేటాయించాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ ఎక్కడ కూడా ఈ 30% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం 10% కూడా నిధులు ఎక్కడ కేటాయించట్లేదు. ఈ సందర్భంగా మీరు వ్యవహరిస్తే పేద బడుగు బలహీన వర్గాలు చదివిన విద్యార్థులకి మీరు ఏ విధంగా అండగా ఉంటారు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సందర్భంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో కాషాయీకరణ, మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ ఈరోజు పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఈరోజు మూఢనమ్మకాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు చేర్చే పద్ధతి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ యువనేత, అలాగే గాంధీ లాంటివంటి స్వతంత్ర సమరయోధులు అందరి జీవిత చరిత్ర తొలగించి గాంధీని చంపినటువంటి గాడ్సే లాంటి మతోన్మాద శక్తుల్ని, స్వతంత్ర ఉద్యమాలు ఎటువంటి చరిత్రలు అనేటువంటి మతోన్మాద శక్తులందరినీ కూడా పాఠ్యాంశాల్లో చేర్చి ఈరోజు విద్యార్థులు బుర్రలకు ఎక్కించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలో రాగానే పేద విద్యార్థులకు అండగా ఉంటూ ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈరోజు పూర్తిగా ప్రైవేటీకరణ, కాషాయీకరణకి పూనుకుంటూ ఉన్నారు. దానికి నిదర్శనమే మనం జియో పాస్ చేయడం జరిగింది. ఆ జియో ఎటువంటి పాఠశాల కళాశాలలో ప్రభుత్వ కళాశాలలోకి విద్యాసంఘ నాయకులు వెళ్ళకూడదని ఈరోజు నారా లోకేష్ గారికి భయం పుట్టింది. ఈరోజు నారా లోకేష్ గారు మీకు సిగ్గుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు విద్యా సంస్థల్లో మేము అక్కడ ఉన్న సమస్యలు లేవనెత్తున్నామని చెప్పేసి వీళ్ళు వెళ్తే మన బండారం బయట పెడతారు, విద్యాసంఘ నాయకులు విద్యా సంస్థలకు వెళ్ళకూడదని చెప్పేసి కేవలం కుట్రపూరితంగానే ఈరోజు జీవన్ తీసుకొచ్చి విద్యాసంఘ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.
లోకేష్ గారు మీకు అది చేత కాదు, మీరు చేతనైతే అడ్డుకుంటే ఏఎస్ఎఫ్ నాయకులుగా ఎక్కడ విద్యార్థికి అన్యాయం జరిగితే అక్కడ ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ 96వ దినం సందర్భంగా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు లేదని, టీడీపీ నేతల పర్యవేక్షణలో జరుగుతున్నట్లు ఉందని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు సాకే శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో జరిపించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వమే ఈ విధంగా దూకుడుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈరోజు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్లు పోలింగ్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ పోలింగ్ అనే పేరే తెలుగుదేశం పార్టీ అట్లాగే బీజేపీ పార్టీ ఇద్దరు కూడా అంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున పోలింగ్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద దహనం చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి బాధపడతా ఉన్నారు. ఇంత దుర్మార్గమైన ప్రక్రియ అసలుకి ఇన్ని సంవత్సరం 2-3 దశాబ్దాల రాజకీయ కాలంలో చూసిన పరిస్థితి లేదు. చివరికి ఎంత అధికార దుర్వినియోగం జరుగుతుంది అక్కడంటే మామూలుగా ఉన్న రూల్స్ కూడా పాటించకుండా పోలింగ్ బూతులు ఎవరికీ చెప్పకుండా మార్చడం, ఓటర్లని ఓటు వేయడానికి రానియకుండా ఆపడం, అంతెందుకు ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలనుకుంటుంది ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. అంత విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మూకలన్నీ గ్రామాల మీద పడి విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ ఉంటే, ఓటర్లని ఓటు వేయకుండా భయపడిస్తూ ఉంటే, ఇండర్లో నుంచి బయటకు వస్తే మీ అంతు చూస్తామని చెప్తా ఉంటే, చివరికి అక్కడ ఎమ్మెల్సీని కొడితే కూడా దిక్కు లేదని బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే, సగటు ఆంధ్రప్రదేశ్ ఓటరు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ఆశ్చర్యపోవడం కాదు, భయపడతా ఉన్నారు. భవిష్యత్తు గురించి ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం చేతిలో ఆ పార్టీ యొక్క దుర్మార్గాల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమవుతుందని భయపడతా ఉన్నారు. మాజీ సైనికులు స్వాతంత్ర సమరయోధులకు కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై తాను గత 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నానని, వారికి పరిపూర్ణ న్యాయం జరిగేంత వరకు తన పోరాటం కొనసాగుతుందని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. నేడు నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో కబ్జాకి గురికాబడిన మాజీ సైనికులు స్వాతంత్ర సమరయోధుల భూములపై సమగ్రమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, నర్సీపట్నం వైసీపీ నాయకులు జమీల్, వరుణ్ సహా పలువురి హస్తం ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు. కొంత నగదు ఇవ్వడానికి ఒప్పందం పెడితే ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గత 2 దశాబ్దాలు పైగా మాజీ సైనిక ఉద్యోగులు కేటాయించినటువంటి భూమి వ్యవహారాల మీద కానీ, స్వాతంత్ర సమరయోధులకి కేటాయించినటువంటి భూ వ్యవహారాల మీద కానీ, పొలిటికల్ సఫరర్స్ కేటాయించినటువంటి భూ వ్యవహారాలకు కానీ 2 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విన్నవిస్తూ వాటిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి, రికార్డులు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని చెప్పి నేను పోరాడుతూ ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతో 2 దశాబ్దాల క్రితం మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంత ఇదిగా లేదు. జస్ట్ ప్రింట్ మీడియాలో అప్పుడు పెద్ద పెద్ద మొదటి పేజీలో కథనాలు వచ్చేవి. మాజీ సైనిక ఉద్యోగ భూములు రికార్డులు ట్యాంపర్ చేసి కొట్టేస్తున్నారని చెప్పి. గతంలో కూడా
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున విశాఖ జిల్లా కేంద్రంగా రికార్డుల ట్యాంపరింగ్ జరిగినాయి. 22Aలో ఉన్నటువంటి అసైన్డ్ భూములు కానీ, డీ పట్టాలు కానీ, లేదనంటే మాజీ సైనిక ఉద్యోగులకి, పొలిటికల్ సఫరర్స్కి, స్వాతంత్ర సమయోధులకి కేటాయించిన భూముల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పి సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు. ఆ తర్వాత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, మళ్ళీ కొత్త బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సిట్ నివేదికలు ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. సిట్ నివేదికల్లో ఉన్నటువంటి కొన్ని భూముల్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు బలవంతంగా భయపెట్టి, ప్రలోభపెట్టి, బెదిరించి మరీ రికార్డులు ట్యాంపర్ అయినటువంటి భూములకు కూడా వాళ్ళు ఎన్ఓసీలు తెచ్చేసుకొని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని, ఉత్తరాంధ్ర జిల్లా చెందినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని దోచేశారు. ఉత్తరాంధ్ర భూముల్ని కాపాడడానికి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్న వ్యక్తులండి. 3 సీనియర్ మంత్రులు దీని మీద విచారణ జరిపించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారంటే ఏ స్థాయిలో రికార్డు ట్యాంపరింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ భూములకు ఎన్ఓసీలు ఎలా తీసుకొస్తున్నారో, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారండి. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష విరమింపబడింది. నిరసనకారులకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ నిమ్మరసం అందించి దీక్షకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారన్న కాంట్రాక్ట్ కార్మికులు విధి నిర్వహణలో ఎంతో అనుభవాన్ని సాధించారని, అటువంటి వారికి వేతనాలు పెంచడం, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సదుపాయాలు కల్పించాల్సిన యాజమాన్యం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వారందరినీ తొలగించడం చట్టవిరుద్ధమని అన్నారు. అంతేకాకుండా అనుభవం కలిగిన కార్మికులను తొలగించి కొత్త వారిని విధుల్లో చేర్చుకోవడం మరింత దుర్మార్గమన్నారు. ఉన్నవారితో పని చేయిస్తూ అదనంగా కొత్త వారిని చేర్చుకోవడం తప్పు కాదన్నారు. అలా కాకుండా ఇప్పటికే విధుల్లో ఉన్నవారిని తొలగించి కొత్త వారిని వేయడం చట్టవిరుద్ధమన్నారు. డైరీ యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లో చేర్చుకోవాలని, అన్యాయంగా సస్పెండ్ చేసిన పర్మనెంట్ యూనియన్ నాయకులు 4గురిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని పూనుకుంటున్నారు. అయినా సరే ఎలాంటి నిర్బంధాలన్నా ఎదుర్కొని ఈ రోజున కార్మికులు పట్టుదలగా ఐక్యంగా పోరాడుతూ ఉన్నారు. డైరీ యాజమాన్యం చేసింది 100కి 150% తప్పు. కాబట్టి తిరిగి వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవడం తప్ప యాజమాన్యానికి మరొక ప్రత్యామ్నాయం లేదు. వీళ్ళని కాదని ఈ రోజున బయట రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి అనేక వందల మందిని తీసుకొచ్చి పనిచేయిస్తున్నారు. దీనివల్ల డైరీ పాల ఉత్పత్తులన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. వేల కోట్లాది రూపాయలు నష్టం వస్తుంది. అయినా సరే యాజమాన్యం నష్టానికి సిద్ధపడుతుంది తప్ప సీనియర్స్గా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని విధుల్లోకి తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. కాబట్టి వీళ్ళందరినీ బేషరతుగా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గాజువాకలో పోలీసులు అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా ఒకటయ్యి ఈరోజు అక్కడ గాజువాకలో టెంట్ వేస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోవడం ఇది ప్రజాస్వామ్యం ఉందా లేదా? రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి హక్కు ఉంది, టెంట్ వేసే హక్కు ఉంది, నిరాహారదీక్ష చేసే హక్కు ఉంది. కానీ ఇవ్వకపోవడం అంటే అడారి ఆనందరావుకి పోలీసులు కానీ అధికారులు కానీ కొమ్ము కాస్తున్నారు. ఈరోజు పల్లా శ్రీనివాస్ ఏం చేస్తున్నారండి? వీళ్ళందరూ లోకలు అక్కిరెడ్డిపాలెం అప్పుడు చుట్టుపక్కల ప్రాంత వాసులు వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు పల్లా శ్రేణి కూడా ఏం పట్టించకుండా సుమారుగా 60 రోజుల నుంచి ఈరోజు పనులు లేక, ఇబ్బంది లేక బాధపడుతున్నారు. పిల్లలు ఫీజు కట్టుకోలేక, తిండి లేక చాలా బాధపడుతుంటే పల్లా శ్రేణి ఏం చేస్తాడని మేము సీరియస్ అడుగుతున్నాం. ఆయన ఎమ్మెల్యేయా కాదా?
ఈ అడారి ఆనందరావు అంటే భయపడిపోతున్నాడు పల్లశ్రీను అని ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షుడు అలాంటి వ్యక్తి ఈరోజు అడారి ఆనందరావుకు భయపడిపోయి ఎటువంటి చెప్పకుండా దాగున్న పరిస్థితి. అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఎన్నుకున్న కమిటీతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ చైర్మన్ గా తనని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని కమిటీ సభ్యుల్లో కోరారు. ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకున్న సభ్యులు దొక్క రమేష్, దాసరి త్రినాథ్, తాతారావు, గజ్జలు రమణమ్మ, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వంద బెడ్ల హాస్పిటల్ గా ఆ రోజు ఉన్నటువంటి కూటమి నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేయడం, ఈరోజు అది నిజ రూపం దాల్చడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇంకా మనం అభివృద్ధి చేయాల్సిన చాలా ఉంది. అందుకే ఈ హాస్పిటల్ చరిత్ర ఇదైతే మరి మన బాధ్యతలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ బాధ్యతలు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ లేకపోయినా సరే అధికార యంత్రాంగం తీసుకెళ్ళగలరు, బాగా గుర్తించుకోండి, ఇంకా తీసుకెళ్ళగలరు. కానీ అటు ప్రజా నాయకత్వం, ప్రజల దగ్గర నుంచి ఎన్నుకోబెట్టినటువంటి నాయకత్వం, అలాగే ప్రభుత్వ యంత్రాంగం రెండు సమన్వయం చేసుకుని ముందుకెళ్తే మంచి అభివృద్ధి, మెరుగైన అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పి మరి పెద్దలు ఆలోచన చేసి ఈ కమిటీ పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే జనరల్ గా కమిటీ సభ్యులు అయిన తర్వాత మనం పెద్దలను చేయడానికి ప్రయత్నాలు చేయదు. జనరల్ గా ఏమనుకుంటామంటే మన ప్రతి దాంట్లో కూడా దూరం అనుకుంటాం. హాస్పిటల్ డైలీ యాక్టివిటీస్ మీద ఎవరు కూడా తలదూర్చొద్దు, మెడికల్ ఎస్పెషల్లీ మెడికల్ దాని మీద అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే మనం దేంట్లో మన బాధ్యత అంటే ఈ హాస్పిటల్కి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి, ఏ విధంగా మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కంపెనీస్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ కావాల్సినటువంటి ఐటమ్స్ ఎలా తేవాలని దాని మీద మనం పోటీ పడాలి. మీరు పలానా దగ్గర ఈ హాస్పిటల్ కి పలాంది లేక వస్తువు లేదు, పలానా ఐటమ్ లేదు, పలాంటి సామాగ్రి లేదు, ఇది ఉంటే ఇంకా మెరుగైనటువంటి సేవ చేయొచ్చు అనుకున్నప్పుడు ఆర్థికంగా ప్రభుత్వాలు పెట్టలేకపోవచ్చు. సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దాంట్లో అయితే చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే హాస్పిటల్కి ఎక్విప్మెంట్ లేదనుకుంటే, లేకపోతే సామాన్ లేదనుకుంటే అవి నా దృష్టికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా మన సిఎస్ఆర్ కింద అనేక కంపెనీస్ ఉన్నా వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకోవడానికి. గాజువాక హై స్కూల్ రోడ్డు కృష్ణానగర్ కొండపై వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా శాస్త్రోక్తంగా నిర్వహించే వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో విశేష హోమములు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో భక్తులు వందలాదిగా పాల్గొన్నారు. పంచామృతాభిషేకం అనంతరం నూతన వస్త్రంతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. తల్లిని దర్శిస్తే సకల కోర్కెలు నెరవేరుతాయన్నది ఇక్కడ భక్తుల విశ్వాసం. కృష్ణానగర్, జోగవానిపాలెం, బొజ్జన్నకొండ, పెంటయ్య నగర్, గణేష్ నగర్ ప్రాంతాల మహిళలు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చక బృందం పర్యవేక్షణలో ఆలయ గర్భగుడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ సన్నిధిలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ధర్మకర్తలు పల్లా కుమార్ యాదవ్, పల్లా సురేష్ కుమార్ యాదవ్, యలమంచిలి మణిలక్ష్మి యాదవ్ల సారథ్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి యొక్క ఆలయ ఏకాదశ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఇప్పటికీ ఈ యొక్క ఆలయం నిర్మించి 11 సంవత్సరాలు అయిందంటే చాలా వింతగా ఉంది. ఎందుకంటే ఇంకా మొన్న నిర్మించినట్టు కూడా అనిపిస్తుంది. కానీ అప్పుడే 11 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆలయ ధర్మకర్త యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క 3 రోజులు కూడా చాలా వైభవంగా అమ్మవారి యొక్క పూజా మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిన్న శ్రావణ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యి ఈ యొక్క వార్షిక మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ముందుగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి ఈరోజు మహాపూర్ణావతి, అలాగే అన్నదానము, నిన్న అమ్మవారి యొక్క అష్టోత్తర శతకలశ తిరువీధి మహోత్సవ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ యొక్క 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాలకి భక్తులు 50 మంది, అలాగే ఆలయ ధర్మకర్తలు కూడా
తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరిపించారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క దయతో ఆలయ అభివృద్ధి చెందుతూ మేము ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మద్యం జూదాలకి బానిసలై దొంగతనానికి పాల్పడిన 3 వ్యక్తులను గోపాలపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ గోపాలపట్నం ఇందిరానగర్కు చెందిన నారాయణరావు 2 రోజుల క్రితం శ్రీకాకుళం బంధువుల వివాహానికి వెళ్లగా అది గమనించిన ముద్దాయిలు జయరాం, అప్పలనాయుడు, ఇంద్రలు ఫిర్యాదుదారుని సంభాషణను విని అదే రాత్రి 1 గంట సమయంలో నారాయణరావు ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం ఎదురింట్లో ఉన్నవారు గమనించి యజమానికి సమాచారం అందించగా వారొచ్చి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. ఇంటికి వచ్చి చూసేసరికి 5 తులాల బంగారం పోయినట్లుగా గ్రహించి తమకు ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు ఆధారంగా గోపాలపట్నం క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి 10 గంటల వ్యవధిలోనే ముద్దాయిలను అదుపులోకి తీసుకుని బంగారాన్ని రికవరీ చేసి 3 ముద్దాయిలను రిమాండ్కు తరలించామని ఆయన పేర్కొన్నారు. మరో కేసులో సెల్ ఫోన్లను దొంగలించిన కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని 17 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు గోపాలపట్నం క్రైమ్ పోలీసులు. కేసు నమోదు చేసి ముద్దాయిని రిమాండ్కు తరలించినట్టు సిఐ తెలిపారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నైట్ టైం వెళ్ళి చూడడం జరిగింది. మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వగా వెంటనే కేసు రిజిస్టర్ చేశాము. ఇది క్రైమ్ నెంబరు 217/2025 అండర్ సెక్షన్ 331(4) ఆఫ్ 305 BNS ప్రకారం రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిపి గారు అండ్ మా డీసీపీ గారు ఆదేశాలపై నా పర్యవేక్షణలో మా ఎస్ఐ తేజేశ్వరరావు గారు అండ్ స్టాఫ్ అందరూ కూడా ఇమీడియట్గా బృందాలుగా ఏర్పడి అక్కడ నేరం జరిగిన ప్లేస్కి వెళ్ళి ఇమీడియట్గాను సీసీ కెమెరాలు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఇలాంటి నేరాలు చేసే వారిని విచారించడం కోసం చేస్తుంటే సీసీ ఫుటేజ్లో వచ్చిన ఆధార ప్రకారము మనం గుర్తించడం జరిగింది. అక్కడ వచ్చేమో ఆ వ్యక్తులు ఎవరనేది అక్కడ తిరిగే వాళ్ళని తెలిసింది. దాన్ని బట్టి అది వెరిఫై చేయగా అక్కడ మనకి ఇతను యాక్చువల్గా ఈ కంప్లైంట్ వచ్చేమో శ్రీకాకుళం వెళ్తున్నట్టు అక్కడ ఒక వ్యక్తికి ఇందులో ముద్దాయికి తెలియపరచడం తెలిసింది. ఆ విషయం తెలిసి వీళ్ళు 3 కూడా ఇందులో ముద్దాయిలైనటువంటి 3 ఉన్నారు. ఎక్యూజ్డ్ 3ని మేము అదుపులో తీసుకున్నాము. వాళ్ళని విచారించగానే ఈ విధంగా తెలిసింది. ఇలాగ వాళ్ళు ప్యాకెట్ ఆడుతున్నారు. ప్యాకెట్ ఆడడానికి అలాగే తాగుడికి వీటికి డబ్బులు మనకి అవసరం కాబట్టి ఇతను ఊరికి వెళ్ళాడు. మనం ఇందులో వీళ్ళ ఇంట్లో బంగారం అది ఉంటుంది, మనం దోచుకుంటే మనకి అవసరాలన్నీ తీరుతాయని చెప్పి ఈ విధంగా అతను ప్లాన్ వేయడంతో దాంతో మిగతా 2 అతనితో కలిసి ఈ నేరం చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోయే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఎన్ఎండిసి నుండి గనులు కేటాయింపు పైప్ లైన్ల ద్వారా సరఫరాకు అనుమతులు వేగవంతం చేయాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్, రాష్ట్ర తెలుగుదేశం ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం హేయమని నిరసిస్తూ సిపిఎం విశాఖ జిల్లా కమిటీ నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగ స్టీల్ ప్లాంట్లకు కేంద్రం సొంత గనులు కేటాయించిందని, కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్పై వివక్షత చూపించి గనులు కేటాయించడం లేదని మండిపడ్డారు. దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి 4 నుండి 6,000 రూపాయల అదనపు భారం విశాఖ స్టీల్ ప్లాంట్ భరించాల్సి వస్తుందన్నారు. దీనివల్ల ఉత్పత్తి భారం పెరిగి నష్టాల పాలవుతుందని స్పష్టం చేశారు. తమకు అధికారం ఇస్తే విశాఖ ఉక్కును సొంత గనులు సాధించి ప్లాంట్ను లాభాల బాట పట్టిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ దగా చేశారన్నారు. విశాఖ రాష్ట్ర ప్రజల కన్నా మిట్టల్ ముఖ్యమైతే విశాఖ ఎంపీ, రాష్ట్ర టీడీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి మరలా ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. సంస్థల కన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా ప్రైవేటు ఆర్సెలర్ మిట్టల్ ముఖ్యమైతే ముందు మీరు మీ పదవులు రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలిచి అప్పుడు మీరు మిట్టలు ఊడిగం చేయండి. ఎన్నికల ముందు మీరు ఏం హామీ ఇచ్చారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుతాం, సొంత గనులు కేటాయిస్తాం, దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత దాన్ని ఎలా మీరు నష్టపాలు చేస్తారు? ఎలా మీరు దోషం చేస్తారు? కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆ విధంగా దోషం చేస్తుంటే ఈ ఎంపీలు ఎందుకు నోరు ఎప్పుడు? అంటే మీకు ఓట్లు ప్రజలేసి ఓటు గెలిపించింది మిట్టల్ సేవ చేయడం కోసం ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా సరే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టించేది చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల కారణం
సొంతగనులు లేకపోవడం, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్లకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం సొంతగనులు కేటాయించింది. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రమే సొంతగనులు కేటాయించకుండా వివక్ష చూపిస్తూ ఉంది. దానివల్లే నష్టాలు అవుతూ ఉంది. నష్టాల పేరు చెప్పి ఈరోజు ప్రైవేట్ పని చేయడం కోసం కుట్రలు చేస్తూ ఉంది. ఈ కుట్రలు ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంపీలు బాధ్యత తీసుకోవాలి, మీరు చర్యలు తీసుకోవాలి. తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. ఎందుకంటే 1,00,000 మందికి ఉపాధితో పాటు విశాఖపట్నం రాష్ట్ర అభివృద్ధిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే మీరు సొంతగనుల కోసం పోరాడండి, కేంద్రం మీద వంచండి. ప్రజలు మీకు నమ్మి ఓట్లేసిన దానికి వాళ్ళ విశ్వాసాన్ని తీసుకోమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీకు గుణపాఠం తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ రాయవరం మండలంలో పర్యటించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రైతన్నల ఆనందోత్సవాల్లో నేను సైతం అన్న మంత్రి. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ నేత శైలజానాథ్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అత్యుత్సాహం చూపిస్తుందని ఆరోపణ. విశాఖ ఎంపీ సహా పలువురు జిల్లా టీడీపీ నాయకులపై మండిపడ్డ సిపిఎం నాయకులు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభ్యున్నతిని పట్టించుకోవడం లేదని ఆరోపణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.